I'll just ask Praveen Garu to speak a few words. Thank you, Yashwant. A champion like Sindhu, it's an honor అండి తనతోటి వర్క్ చేయటం. వన్ షీఈ్ అ ఛాంపియన్ అండ్ ఎంత అచీవ్ చేసినా ఆ గ్రౌండ్ లెవెల్లో ఉండి ఎనీ టైమ్ కోచ్ ఆర్ ట్రైనర్ మొత్తం టయర్డ్ అయిపోయి మేము అనుకుంటాం ఎప్పుడో 10 నిమిషాల క్రితమే ఆపేయాల్సింది అంత లెవెల్ పడిపోయింది పాపం అని అనుకుంటా ఉంటే మళ్ళీ లెగుస్తుంది. ఇంకో 10 మినిట్స్ చేయమంటే చేస్తుంది, హాఫ్ అన్ అవర్ చేయమంటే చేస్తుంది. సో దిస్ ఈజ్ అ రేర్ క్వాలిటీ అండి. మనం స్పంజ్లో నీళ్ళు ఎలా పోస్తామో అలాగా మోర్ యూ పోర్ ద మోర్ షీ అబ్జార్బ్స్. దట్ ఈస్ అ ట్రూ క్వాలిటీ ఆఫ్ అ ఛాంపియన్. దట్ ఈస్ వెరీ రేర్. సో మా అకాడమీకి వచ్చి మేము సింధుని వి సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంప్లీట్ స్పోర్ట్స్ సైన్స్ అండి. శ్రీకాంత్ గారు అవనివ్వండి, నేను అవనండి, రమణ గారు, ప్రదీప్, ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ వి సిట్ టుగెదర్, వి అండర్స్టాండ్ ది లోడ్ ఎట్ వాట్ షీ ఈస్. ఏ టోర్నమెంట్లకి ఎలాగా పీరియడైజేషన్ చేసి వర్కౌట్లు చేసి కరెక్ట్ టైంకి అది రిలీజ్ అవటం అనేది, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీ హెవ్ డన్ దిస్. ఇన్ఫ్యాక్ట్ బికాస్ బ్యాడ్మింటన్ అనేది ఇయర్ రౌండ్ టోర్నమెంట్స్ ఉంటాయండి. సో వెన్ ఇయర్ రౌండ్ టోర్నమెంట్స్ ఉంటే మనం ఆ హై లెవెల్ ఆఫ్ ఫిట్నెస్ చేయడానికి, అలాగే పార్క్ గారు టు వర్క్ సో మచ్ ఆన్ స్కిల్, ఎప్పుడు టైం దొరకలేదండి. ఇప్పుడు టైం దొరికింది, కంప్లీట్గా ప్లాన్ చేసాం. అండ్ ఇట్ జస్ట్ బై డిజైన్ దట్ షీ హెస్ బీన్ ఏబుల్ టు డూ అట్ దట్ లెవెల్ in the Olympics. So she peaked at the right time. That was the plan on how to get her physical ability to that state at that point of time. And lot of people తెలియంది ఏంటంటే రికవరీ ఈజ్ యాజ్ ఇంపార్టెంట్ యాజ్ ఫిజికల్ ఫిట్నెస్. సో బాడీ ఇఫ్ ఇట్ డస్ నాట్ రికవర్ వెరీ వెల్, ఐఎమ్ షూర్ పార్క్ కోచ్ విల్ ఆల్సో సే, is that you cannot have a good session డే ఇన్ డే అవుట్. రోజుకి 2 సార్లు 3 సార్లు చేయి అట్ దట్ హై లెవెల్ చేయాలంటే చాలా కష్టం అండి. సో ఫిజికల్ ఫిట్నెస్తో పాటు రికవరీ ఈజ్ సంథింగ్ విచ్ వీ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ వెరీ హై. సో అవర్ కొలీగ్ ఇవాంజలిన్ అండ్ శ్రీకాంత్, అన్ఫార్చునేట్లీ శ్రీకాంత్ గారు హీ కుడ్ నాట్ ట్రావెల్ బట్ ఇవాంజలిన్ ట్రావెల్డ్. సో వీఆర్ వెరీ హ్యాపీ దట్ మా కృషి, and though it's a small percentage, but Sindhu's performance at the Olympics is really heartening. Thank you very much. Namaste. Before speech, please understood my English still not good enough, so Aram se, Tesang, come on. Thank you everyone. Actually, many people congratulations for us, so I'm very happy. Actually, after pandemic, it was very tough, but Sindhu and me, we were patient and work hard, and our dreams come true, Olympic Games. Then this moment is for my life, I'm never forget. Yeah, because many people congratulations for my life. And this is medal is my first leadership career. Also my first medal, Olympics medal. So I'd like to say thank you, Sindhu. I want never forget this moment. So I will try get to more. Next, I don't know, next tournament is Asian Game or Commonwealth or 2024 Paris Olympic Games. So I will try again with Sindhu. So I'd like to say, Sindhu, let's try. Let's prepare 2024 Paris Olympic. So let's ready
from tomorrow practice again. Thank you, everyone. Thank you. First of all, congratulations to Sindhu. I'm very happy written with consecutive Olympic medal and research my all very happy to see this medal. And ఫస్ట్ నాకేం చెప్పాలో కూడా తెలియట్లేదు, చూసి చాలా ఆనందంగా ఉంది. వెరీ థ్యాంక్స్ టు సుచిత్ర అకాడమీ. ఫస్ట్ సింధుని ఇంట్రడక్షన్ చేసింది ప్రవీణ్ రాజు గారు అండ్ ప్రదీప్ రాజు గారు కలిసి నాకు 2017లో సింధుని పరిచయం చేశారు. అసలు నేను ఫస్ట్ అనుకున్నాను అప్పటికే మెడలిస్ట్ సింధు అంటే నేను చెప్తే చేస్తుందా లేదా అనుకున్నాను ఫస్ట్. ఇట్స్ ఓపెన్ టాక్ ఇది. అయితే సింధు వాళ్ళ నాన్నగారు రమణ గారు అన్నారు, నో ప్రాబ్లం, నాకు మీరు అందరితో ఎలా చూస్తున్నారో మా అమ్మాయిని కూడా అలాగే చూడనని చెప్పి కొంచెం డేరింగ్ ఇచ్చారు అప్పుడు నాకు. అయితే ఫస్ట్ 2 days నేను టెస్ట్ చేసుకున్నాను ఈ అమ్మాయిని, ఎలా ఉంది ఏంటి అనేసి. అయితే 2 daysలో నాకు ఐడెంటిఫికేషన్ చేసుకున్నాను అసలు. అంటే చాలా హై లెవెల్లో ట్రైనింగ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు సింధు బేరబుల్ అని అప్పుడే డిసైడ్ అయ్యాను నేను. అది అక్కడ స్టార్ట్ అయింది సింధుతో నాది ఇంట్రడక్షన్. ఇప్పుడు ఎండ్ అయింది ఇంకా ఒలింపిక్ మెడల్తో. ఓకే, బట్ సింధు గురించి చెప్పాలంటే నేను పెట్టిన టార్చర్ సింధు చాలా భరించడం ఫస్ట్ మెచ్చుకోవచ్చు. ఎందుకంటే చాలా 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 ఘోరమైన ట్రైనింగ్ ఇచ్చానండి. మే నెల అయితే 2021 నెల ఎవరు అసలు అమ్మాయిల విషయంలో అయితే తట్టుకోవడం చాలా కష్టం ఆ ట్రైనింగ్. సింధు బయటికి ఎప్పుడు కూడా చెప్పలేదు నాకు, అంటే ఈరోజు ఆపుదామా లేకపోతే రెస్ట్ తీసుకుందామా, మీరు ఎంతైనా ఇవ్వండి నేను చేస్తాననేది. అక్కడ నేను సక్సెస్ అయ్యాను ఈ ట్రైనింగ్ విషయంలో. అంటే నేను ఇంతకుముందు వేరే అథ్లెట్స్లో ట్రై చేశాను కానీ సక్సెస్ అవ్వలేదు. నేను ఫెయిల్ అవ్వడం లేకపోతే అథ్లెట్స్ కొంచెం ఇంజూరీ అవ్వడం గట్రా జరిగింది. బట్ సింధు ఈజ్ ఏ ట్రిమండస్ అండి. ఇట్స్ లైక్ అది నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రవీణ్ రాజు గారు ప్రదీప్ గారు పరిచయం చేసిన అథ్లెట్, నేను అనుకున్న విధంగా ఎక్సర్సైజ్ తట్టుకోగలన బాడీ సింధు. అది నేను ఓపెన్గా ఇందులో చెప్తున్నాను అందరికీ. ఇది అందుకంటే yeah, adding to Shrikant's words, అంటే తట్టుకుంది అని అంటున్నారు. అంటే సార్ ఇప్పుడు తట్టుకుంటేనే ఫేస్ చేసి కష్టపడితేనే సక్సెస్ వస్తుంది అన్నది మనకు తెలుసు. కాబట్టి ఎన్ని సాక్రిఫైజెస్ చేసినా ఎంత కష్టం ఉన్నా కానీ చేశాను సార్. ఎందుకంటే మనకి ఆ వాల్యూ, ఆ మెడల్ రావడం అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నది మనకు తెలుసు. అండ్ ఫైనలీ మన డ్రీమ్, లైక్ ఆల్ ఆఫ్ అవర్ డ్రీమ్ ఇస్ టు గెట్ అ మెడల్ అట్ టోక్యో అని మనం అనుకున్నాం అప్పుడే. అంటే ఆల్రెడీ ఒక మెడల్ వచ్చేసింది కదా అని అనుకోవడానికంటే కూడా ఆ మెడల్తో నా లైఫ్ చాలా చేంజ్ అయింది. ఎస్, కానీ దాన్ని నిలబెట్టుకోవడానికి ఈ 5 years మనం ఎంత కష్టపడ్డామో అన్నది ఎస్, డెఫినెట్లీ ఐ అగ్రీ టు ఇట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఇంతకు ముందు కూడా మెన్షన్ చేశాను యూనో ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఎంత ఇంపార్టెంట్ అని. ఎస్, ఎంతోమంది ప్లేయర్స్ ఇంజురీ అవ్వడం కానీ లేకపోతే రికవర్ ప్రాపర్గా చేసుకోవడం కానీ అన్నది ఉంటుంది. బట్ యా, ప్రవీణ్ గారు చెప్పినట్టుగా ఐ థింక్ దట్ రికవరీ సెషన్స్ కూడా మనం చాలా జాగ్రత్తగా చేశాము, మీకు తెలుసు. సో యా, ఐ మీన్ ఇప్పుడు ఈ మెడల్ రావడానికి కారణం ఎస్ వీ వర్క్డ్ హార్డ్. అండ్ ఇంతటితో అవ్వలేదు సార్, ఇంతటితో అవ్వదు. ఇంకా ముందుగా ఇంకా ఎన్నో గెలుచుకోవాలని, ఇంకా డెఫినెట్గా ప్యారిస్ ఆడతాను, దానిలో కూడా కష్టపడి ఐ విల్ డూ మై బెస్ట్. థ్యాంక్ యూ. Hi everyone, this is Pradeep Raju, head coach and director of Suchitra Badminton Academy. We are all here celebrating Sindhu's success. We behind the scene know how hard she has worked for this, how many sacrifices she has done. Her body doesn't permit. She comes and tells the physio, she calls me at night 10 o'clock. Tomorrow morning, I want the physio at 6 o'clock in the morning because I don't want to miss a session. My body is really tired from yesterday's session. But Olympics is just a couple of months away.
there is no way I'm going to miss one session for the dream I've always had of achieving multiple medals at the Olympics. And every session and every minute counts is what is the mantra what Sindhu always had. When an athlete like her is so motivated, all of us, that's the driving force for all of us to take it forward. And fortunately, we are blessed to have a coach, Park, who is equally passionate about success. And the way he analyzes not only Sindhu's strengths and weaknesses and understands what she requires. And there are some times where the body doesn't support. He says, Sindhu, today, let's change the plan. Without, just by understanding her body, he says, okay, we are going to do something else. Similarly, it comes to Srikanth also, when she's had a tough on-court session, he changes the plan. He said, today, instead of doing the strength and conditioning in the gym, let's go to the pool. We'll do a complete 1.5 hour recovery session. And then and there, we call for ice bath and a lot of other recovery mechanisms and make sure that she recovers for the next day. Because every day is important. We've been sending sparring partners to Gachibowli Stadium. Gachibowli Stadium was very similar to what Sindhu played in Olympics. And we have to thank Telangana government and also Telangana Badminton Association, Telangana Sports Association, where Sindhu has asked them that I need to practice in a bigger stadium. Less than 6 hours they've sanctioned and they said from tomorrow you can use it. So she asked in the afternoon and they said next day morning onwards your training schedule is you can train in Gachibowli Stadium. There will be drift in bigger stadiums and they switch on air conditioning and maintain temperature at 22 degrees. So the Sports Authority of Telangana said, Sindhu, for you the AC will be on. Same match situation will be created in the Telangana, in the Gachibowli Stadium. And we were sending sparring players from Suchitra to practice with her. Park coach used to tell Sindhu that this is going to be the training session, and we all didn't want her to get used to one game style because she's not going to play against one opponent. So we had around 20 different players who were going on rotation to spar with Sindhu. And Srikanth used to come to me and he used to tell, sir, whenever you're seeing Sindhu play, please talk to Park. You analyze and tell me what are the moments where she's not able to give beyond 100%. It's not 100%, beyond 100%. Please let us know so that we will work on that muscle groups where it will help her take those shuttles much easier than before. So there was a lot of hard work and dedication the entire team of Suchitra has put in, all the sparring players, the support staff, physios, coaches, trainers. So we were all living her dream of achieving that medal. Thank you so much, Sindhu, for bringing that medal, not for just you, for all of us at Suchitra and for the entire country. It means a lot to all of us. Thank you so much. And there's one small thing which I request you is before Mission Paris 2024, we have a very big request from Team Suchitra and from Park is we want to see you become world number 1. So you have to go there as the number 1 seed in Paris. That's the dream which we all have to live together. And let's give it our best shot. And I'm sure we will be able to achieve it. Thank you so much. Thank you.